వచ్చే ఎన్నికల్లో 117 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ తిరిగి అధికారం చేపడుతుందని, ఇది భద్రాచలం రాముడి మీద ఆనా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. సర్వేలో కాంగ్రెస్ ఓటమి ఖాయమంటూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జరిగేది కురుక్షేత్ర సంగ్రామమన్న రేవంత్, కౌరవ వంశం లాంటి కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పంపే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరన్నారు. మేడిగడ్డలో నీళ్లు నింపాలంటున్నారని, అలా చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని మండిపడ్డారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా రైతుల ఆశీర్వాదాన్ని కోరుతూ ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం క్రాస్ రోడ్ వద్ద నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి విడత రైతు భరోసా నిధులు 1,009 కోట్ల రూపాయలను మంత్రుల సమక్షంలో విడుదల చేశారు. మొక్కజొన్న రైతుల కోసం 3,504 కోట్ల రూపాయల చెక్కును, రైతులకు ఈ పట్టాదార్ పాసు పుస్తకాలను అందించారు. చెప్పిందే చేసేదే ప్రజాప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలను కౌరవ వంశంతో పోలుస్తూ సీఎం వారిని రాజకీయ ముఖచిత్రం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు లేకుండా చేస్తారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వేదికగా లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా భవిష్యత్తు చరిత్రను, జరగబోయే కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు. కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. వచ్చే సాధారణ ఎన్నికలు 2029లోనే జరుగుతాయన్న సీఎం పెరిగిన స్థానాలతో చూసుకుంటే మొత్తం 117 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని, ఇది భద్రాచలం రాముడి మీద ఆనా అని చెప్పారు. ఆనాటి జోస్యం ఎన్నికల 6 నెలల ముందు చెప్పిన, ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2028 డిసెంబర్ లో జరగవు. 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈ రోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ. కాంగ్రెస్ ఓటమి ఖాయమని సర్వేలు వెల్లడించాయంటూ బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడో తెలియకుండా, ఎవరు అభ్యర్థులో తెలియకుండా సర్వేలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మన కన్నెపల్లి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. వీళ్ళు కాంగ్రెస్ ను ఓడిస్తాం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నాం. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. బీఆర్ఎస్ పార్టీలో ఒకరిపై మరొకరికి నమ్మకం లేదని, ఇంట్లోనే గుంపులున్నాయని ఆక్షేపించారు. మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీ నేతలతో మాట్లాడట్లేదని, రాముడి మీద ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. ఆల్రెడీ
హరీష్ రావు బీజేపీలతోని సందపుసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమను హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. మీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిరని సొంత చెల్లెలే చెప్తుంది. ఈ నిజాలు ఇట్లుంటే తెలంగాణ ప్రజలు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? అప్పుల ఊబిలో రాష్ట్రం ఉన్నా సంక్షేమం ఆగట్లేదని సీఎం స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని, ఇందుకోసం 20 పార్లమెంటు సీట్లను గెలుచుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.